హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాము. పక్కా కొలతలతో ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి పచ్చడి ఇలా చేశారంటే బయట కొనమన్నా అసలే కొనరు, అంత రుచికరంగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకునే పికిల్స్. పచ్చడి తయారు చేయడానికి నేను 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ లేకుండా ఉంచాలి. కడిగి ఉంచినటువంటి చికెన్కి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి దీన్ని మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేయాలి. పికిల్కి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 2 ఇంచుల చెక్క, 5 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 4 ఇలాచీని కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ముందుగా చెక్క, లవంగ, ధనియా వేసి వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిగతా మసాలా దినుసులు కూడా వేసి వేయించాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టి వీటన్నింటిని మాడకుండా వేయించుకోవాలి. మసాలా అనేది మాడిపోతే పచ్చడి టేస్ట్ మొత్తం పోతుంది. అందువల్ల వీటిని వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించండి. మసాలాలన్నీ వేగిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వీటన్నింటిని పొడి చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రోట్లో నూరుతున్నాను, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చును. కొద్దిగా మసాలా మిక్సీ పట్టాలి అంటే సరిగ్గా అవ్వదు, అందువల్ల నేను ఇక్కడ రోట్లో దంచుతున్నాను. రోట్లో దంచడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా దంచేసాను. ఇక్కడ ఇలా దంచుకున్న మసాలాని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి కదా మనకు. దానికోసం నేను ఇక్కడ ఒక 50 గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి 2 కలిపి తీసుకున్నాను. అంటే 25 గ్రామ్స్ ఏమో అల్లం, 25 గ్రామ్స్ ఏమో వెల్లుల్లి. దీన్ని కూడా నేను ఇక్కడ రోట్లో మెత్తగా దంచుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి రోట్లో దంచేటప్పుడు ముందుగా అల్లం దంచుకొని తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి. తర్వాత రెండింటిని మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని మనం ఇక్కడ ఉడికించుకోవాలి. చికెన్ ముక్కల్ని మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుతూ దీన్ని మనం ఉడికించాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇందులో కొద్దిగా తేమ ఉన్నా కూడా పికిల్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 250 ml దాకా ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఇందులో వేయాలి. ముక్కలన్నీ వేసిన తర్వాత వెంటనే వీటిని కలపొద్దు. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ ముక్కలు వేగడానికి టైం పడుతుంది. వీటిని జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ వేయిస్తూ ఉండాలి.
ముక్కలు ఎంత మంచిగా ఫ్రై అయితే పచ్చడి అనేది అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టి వీటిని వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి. చికెన్ ముక్కల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలాగని మెత్తగా ఉండొద్దు. చికెన్ ముక్కలన్నీ ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాని పచ్చివాసన పోయేదాకా వేగించాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని కూడా ఎక్కువసేపే వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఇంకొక 5 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనం మిగతా మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 125 గ్రామ్స్ కారం తీసుకుంటున్నాను. స్పూన్లలో చెప్పాలంటే ఒక 4.5 చెంచాలు. అలాగే ఇందులో ఇంకొక 2 చెంచాల ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒక స్పూన్ వేసినాం కాబట్టి ఇక్కడ నేను 2 చెంచాలు వేస్తున్నాను. అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి మసాలాని కూడా మొత్తం ఇక్కడ వేసేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా మన చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. తర్వాత ఇందులో ఇంకొక మెయిన్ పార్ట్ ఉంది. మనం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక 3 లెమన్ తీసుకున్నా నేను. ఒకవేళ లెమన్ చిన్నగా ఉంటే మీరు 4 కూడా వేయొచ్చు. ఈ లెమన్స్కి మొత్తం రసం తీసుకొని మన పికిల్లో దీన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని మొత్తం మనం చికెన్ పచ్చడిలో కలుపుకోవాలి. మన హోమ్మేడ్ చికెన్ పికిల్ తయారీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్స్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్.